కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు కోటి లింగాలలోని గోదావరి నదీ తీరాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తుల కోలాహలంతో గోదావరి నదీ తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత నదీ తీరాన ఉన్న శివలింగాలకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలోని వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు వెల్గటూరు మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. గోదావరి పుణ్యస్నానాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అందుకని విష్ణుమూర్తి మేల్కొని సముద్రం గర్భంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు మనం గంగా స్నానం ఆచరించాలనేది ఒక పద్ధతి. దాని ద్వారా గంగా స్నానము, మనము దీపాలు వత్తులు కాల్చడం, అంటే మనము కొన్ని రోజులు ఏదో ఒక రోజు దీపం వెలిగించకుండా ఉండేది. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం వల్ల మనము సంవత్సరం అంతా కూడా వత్తులు వెలిగించిన పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. దానికోసం అనేది కార్తీక పౌర్ణమి రోజు మనము 365 వత్తులు వెలిగించి గోదావరి స్నానం ఆచరించడం, శివలింగ అభిషేకం ఇలాంటివి చేయడం మన ఆచారం. అందరూ బాగుండాలి. చచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. పుణ్యస్నానాలు ఆచరించే వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగినది. మరియు పార్కింగ్ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలం కూడా పెద్ద ఎత్తున చదును చేయించి బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వచ్చే భక్తులకు పూజ విషయంలో కూడా పూజ కార్యక్రమాల విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు త్రాగునీరు, వైద్య అధికారులతో కూడా ఎవరికైనా అకస్మాత్ ఏదైనా ప్రమాదం సంభవించినా కూడా ఇక్కడనే వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేయించుకోవడం జరిగినది. తీర్థ ప్రసాదాలు కూడా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. సమస్త భక్తజనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరియు సమస్త భక్తజనులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ